కరెక్ట్. ఈ మధ్యన అమ్మని చూసావా? ఎక్కువ ఆలోచిస్తుంది, ఎక్కువ టెన్షన్ పడుతుంది, ఎక్కువ బాధపడుతుంది, మనల్ని భయపడుతుంది. అవసరమా? భవానీ, నువ్వు చిన్న పిల్లవి, చిన్న పిల్లలా మాట్లాడు. ఏదేదో మాట్లాడుకు. నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉంటే మేము ఇలాగే మాట్లాడతాము. అసలు నీకెందుకు ఇంత ఆలోచన చెప్పు? అవునమ్మా, తల బద్దలు కొట్టుకుని ఆలోచించాల్సిన అవసరమేంటి? ఏముందో చెప్పండి. నా అనుమానం శిశిర ఎవరినైనా ప్రేమిస్తుందేమోనని. ఇంకా శిశిర ప్రేమించే వ్యక్తి మంచివాడో కాదో అని ఏమీ తెలీదు. ప్రేమిస్తే మంచిదే కదమ్మా. తనకి ఎలాంటి అబ్బాయి కావాలో అలాంటి అబ్బాయినే చూసుకుంటుంది. లేదు, తను సరైన నిర్ణయం తీసుకోలేదు. ఎప్పుడూ ఆవేశంతోనే నిర్ణయాలు తీసుకుంటుంది. ఏదో కోపంతో, ఎవరి మీదో పంతంతో నిర్ణయం తీసుకుంటుంది. అంతే తప్ప వివేకంతో నిర్ణయం తీసుకోలేదు. అమ్మా, నీది ఒట్టి అనుమానమే కదా, కన్ఫర్మేషన్ కాదు కదా? కాదు. ఆ స్కెచ్ వేయడం, మాట మార్చడం అవన్నీ చూస్తుంటే శిశిర ఎవరినో ఇష్టపడుతుంది అనిపిస్తుంది. అమ్మా, చిన్నమ్మగారు తనంతట తాను స్వయంగా చెబితే ఓకే, లేకపోతే మీరసలు ఆ విషయమే పట్టించుకోకండమ్మా. ఆమె మానాన ఆమెను వదిలేయండి. అవునమ్మా, తన మానన తను వదిలేయి, నా మానన నన్ను వదిలేయి, నీ మానన నువ్వు పని చేసుకో. ఏయ్, నిన్ను అతి చేస్తున్నావు నువ్వు. అది ఎవరు చేస్తున్నారో అందరికీ కనిపిస్తూనే ఉంది. కావాలంటే వెళ్ళి మిర్రర్నే అడుగు, చెప్తుంది. మిర్రర్కి ఒకసారి ముఖం చూపెట్టి అడుగు, నీ ఆందోళన ఏంటో చూపిస్తుంది. నీకు నా బాధ ఏంటో అర్థం కావడం లేదు. నీకే మా బాధ అర్థం కావట్లేదు. మీరు చిన్నమ్మగారి గురించి ఆందోళన పడుతుంటే మేమిక్కడ మీ గురించి ఆందోళన పడుతున్నాం. మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండమ్మా. ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. సరే. గుడ్ గర్ల్. అదిగో మళ్ళీ